రిస్క్ తీసుకోను. మరి సాఫ్ట్‌వేర్ జాబ్ ఎలా వస్తది? మరి ఫ్యూచర్ ఎలా బావుంటది? దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో, ఒక స్టూడెంట్ నా దగ్గరకొచ్చారు. వచ్చేసి నేను ఇప్పుడు నాన్ ఐటీలో చేస్తా ఉన్నాను. నాన్ ఐటీ నుంచి ఐటీకి నేను షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా. కానీ నేను అక్కడ జాబ్ వదిలేసి రిస్క్ తీసుకొని ఎలా నేను ముందుకెళ్ళాలి? కరెక్టేనంటారా? అని చెప్పి ఒకరు అడిగారు. సో, ఇంకొక స్టూడెంట్ ఏమన్నా అంటే జీఐఎస్ మ్యాపింగ్‌లో చేస్తున్నాడు. అండ్ ఇంకొకరేమో ఇంటర్నేషనల్ బీపీఓలో చేస్తున్నారు. ఇంకోటి నాన్ టెక్నికల్ రకరకాల జాబ్స్. యూఎస్ ఐటీ రిక్రూటింగ్ స్టాఫ్ అని అండ్ అడ్మిన్ మీద జాబ్ చేస్తా ఉన్నారు. నెట్వర్కింగ్ మీద. సో, వీళ్ళేంటి అంటే నేను సాఫ్ట్‌వేర్ సైడ్ మూవ్ అవ్వాలనుకున్నా. కానీ రిస్క్ తీసుకోవడం కరెక్టేనా అని చెప్పి అనంటు. సో, ఇప్పుడేంటి అంటే మనం ఎప్పుడైనా గాని కాలిక్యులేటెడ్ రిస్క్ అనేది తీసుకోవాలి. ఎప్పుడు గూడా మనము ఇమ్మీడియేట్‌గా నేను కెరియర్ స్విచ్ అయిపోవాలి. ఇమ్మీడియేట్‌గా సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చేయాలి. రాత్రి డెసిషన్ తీసుకొని పొద్దున్నే నాకు జాబ్ రావాలంటే రాదు. నేను ఒక కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. మనం ఏ డొమైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ అలాగని చెప్పి రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పి మనం అదే కంటిన్యూ అయితే మన మాక్సిమం ప్యాకేజ్ ఎంత? ఎగ్జాంపుల్ జీఎస్ మ్యాపింగ్‌లో మాక్సిమం ఎంత ఇస్తారండి? ఒక 25,000-30,000 మాక్సిమం ప్యాకేజ్ అది. అంటే 3,00,000 మాక్సిమం. 3-4,00,000 మాక్సిమం అంతకంటే రీచ్ కాదు. అదే వెన్ ఇట్ కమ్స్ యూఎస్ ఐటీ రిక్రూటింగ్ చూసుకుంటే అరౌండ్ ఒక 7-8 లాక్స్ వరకు రీచ్ అవ్వచ్చు మేబీ. ఎందుకంటే టార్గెట్స్ చేసి మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండి మంచి ప్రొఫైల్స్ చేపిస్తా ఉంటే ఒక 7-8 లాక్స్ రీచ్ అవ్వచ్చు. అండ్ బీఓ సెక్టార్‌లో కూడా అంతే 7-8 లాక్స్ వరకు రీచ్ అవ్వచ్చు. అండ్ నెట్వర్కింగ్ ఇంజినీర్‌లో కూడా అంతే 10,00,000 లోపలే. 10-12 లాక్స్ మాక్సిమం. ఒకవేళ సీసీఎన్ఏ సర్టిఫికేట్ అయ్యి చేసినా గాని 10-12 లాక్స్ అనుకోండి. అది మీకు సరిపోతదా లేదా అనేది మీరు కాలిక్యులేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఇప్పుడు తీసుకునే కోర్స్ అనేది రెలెవెంట్‌గా ఉందా? మీరు అది నేర్చుకోగలుగుతారా? ఇవన్నీ మనం ఆలోచించుకొని కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి. రిస్క్ తీసుకోకపోతే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఎలా వస్తుంది? ఫ్యూచర్ ఎలా బావుంటుంది? ఖచ్చితంగా ఫ్యూచర్ కోసం రిస్క్ తీసుకోవాల్సింది తప్పదు. నేను రిస్క్ తీసుకోను. నాకు ఇదే ప్యాకేజీ. నేను ఈఎంఐతో డిపెండ్ అయ్యాను. ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ మీరు ఎగ్జాంపుల్ ఐటీ జాబ్‌కి స్విచ్ అవ్వాలనుకుంటున్నారంటే దానికి ముందుగా ప్లాన్ చేసుకోండి. ఒక 6 నెలలు నాకు ఏ ఇన్‌కమ్ లేకపోయినా ఎలా సర్వైవ్ అవ్వాలని గురించి ఆలోచించి దాన్ని ప్లాన్ చేసుకొని ఆల్టర్‌నేట్ ఫైనాన్షియల్‌గా ఎలా చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? ఒక మంచి ప్లాన్ చేసుకొని అప్పుడు మీరు రిస్క్ తీసుకుంటే తప్పే లేదు. ఇదొకసారి ఆలోచించండి. ఎందుకంటే చాలామంది రిస్క్ తీసుకోవాలా? ఎందుకు? అవసరమా? ఇదే కెరియర్ కొనసాగొచ్చు గదా! ఈఎంఐలు ఇవన్నీ ఆలోచిస్తే ముందుకెళ్ళలేకపోతాం. రిస్క్ లేకపోతే ఫ్యూచర్ లేదు. గుర్తుపెట్టుకోండి. ఓకే. థాంక్ యూ.